హాయ్ హలో ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే నా జరిగిన ఒక ఆ, బాధాకరమైన విషయం మీకు జరగకూడదు. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు. సో అందుకని స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. లేదనుకునే వాళ్ళు సోది ఎందుకు అనుకుంటే కనుక దయచేసి స్క్రిప్ట్ చేసేసేయండి, వద్దు, నో ప్రాబ్లం. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం కదా. యూట్యూబ్ గురించి ఫస్ట్ మనం ఏదో సంపాదించేద్దాం అంటే లక్షల లక్షలు వేలకు వేలు సంపాదించేద్దాం, అందరూ చేస్తున్నారు కదా అని మనం చేద్దాము, మనం సంపాదిద్దాము అనుకుంటే మాత్రం అది ఒట్టి భ్రమ అండి. మళ్ళీ చెబుతున్నాను. కాకపోతే ఏంటంటే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాము అంటే 100% ఒక కంటెంట్తోనే స్టార్ట్ చేయాలన్నమాట. మళ్ళీ చెబుతున్నాను, 100% ఒక కంటెంట్ తీసుకునే స్టార్ట్ చేయాలి. లేదంటే కనుక ఖచ్చితంగా మనం దెబ్బతింటాం. అవునా? నిజమా? నెంబర్ 1 ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 ఏంటంటే, వేరే వాళ్ళ కంటెంట్ అంటే మన ఇప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ ఎలా చెప్పాలంటే, ఇంకొక యూట్యూబర్ ఉన్నాను అనుకోండి, వాళ్ళ వీడియోలు మనం కాపీ చేసుకోవటం కానీ, లేదంటే కనుక వాళ్ళ యొక్క సాంగ్స్ మనం కాపీ చేసుకోవటం కానీ, మనం అంటే వాళ్ళ సాంగ్స్ తీసుకొచ్చి మన దానిలో పెట్టడం కానీ ఇలాంటివి అనేది చేయకండి. ఎందుకంటే అలా పెట్టడం వల్ల కాపీ రైట్ అనేది వచ్చింది అనమాట. అలా పెట్టడం కూడా చాలా డేంజర్. దయచేసి అలా కూడా చేయబాకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఫస్ట్లో నాకు తెలియక ఒకటి నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు, టిక్టాక్లో వీడియోలు అవి కాపీ చేసేసుకుని నేను దీనిలో అనేది పోస్ట్ చేసేవాడిని. అంటే వాయిస్ మార్చి పెట్టేవాడిని. అలా పెట్టడం వల్ల నాకేంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఖచ్చితంగా కాపీరైట్ అనేది వచ్చింది. కాపీరైట్ క్లెయిమ్ కానీ, కాపీరైట్ స్ట్రైక్ కానీ, కాపీరైట్ కానీ ఖచ్చితంగా వచ్చింది. కానీ నిజానికి మనము ఎప్పుడు కూడా అలా వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేసుకుని మనము పెట్టకూడదు. ఒకటి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒకటి మరి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తుంది ఏంటంటే, ఇది సెకండ్గా గుర్తుపెట్టుకోండి. థర్డ్ విషయం ఏంటంటే, 100% స్క్రీన్ ముందు మనం కనిపించాలా. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 100% స్క్రీన్ ముందు మనం కనిపిస్తే ఓకే, ఇది అతని వీడియోనే, ఓకే ఇది మనోడి వీడియోనే, సో నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు అని మనకి యూట్యూబ్ వాడు కూడా ఏం పట్టించుకోడు. ఒకవేళ ఇన్ కేస్ మనం కనపడకపోకుండా వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి మనం వీడియో చేద్దాం అనుకుంటే కనుక అది కూడా పొరపాటే. ఎందుకంటే ఈ మధ్యన యూట్యూబ్ వచ్చి కొత్త కొత్త రూల్స్ పెట్టినాయి అనమాట. ఆ రూల్స్ వలన ఇప్పుడు అది కూడా తప్పే. అరే తుప్పా చదవా. ఇంకోటి మళ్ళీ చెబుతున్నానండి. తమ్నేల్ ఒకటి పెట్టి, అంటే తమ్నేల్ ముందు మనం చూసుకునే తమ్నేల్ ఒకటి పెట్టి, వీడియోలో మ్యాటర్ మాత్రం తమ్నేల్కి సంబంధించి లేకపోతే కనుక 100% ఆ వీడియోని ఎలిజిబుల్ కాదు. యూట్యూబ్ కూడా తీసుకోడు. దానివల్ల మనకి అది కూడా ఒక ప్రాబ్లమే. ఖచ్చితంగా చెబుతున్నాను, తమ్నేల్ ఒకటి, టాపిక్ ఒకటి ఉండకూడదు. ఫైనల్గా ఏంటంటే, నువ్వు తమ్నేల్ ఏదైతే పెడుతున్నావో 100% దాని యొక్క టాపిక్ కూడా దానికి సంబంధించిందే ఉండాలి. ఖచ్చితంగా ఉంటేనే నీకు ఆ వీడియో అనేది ఎలిజిబుల్ ఉంటుంది, నో ఇష్యూ పడుతుంది. లేదంటే కనుక ఖచ్చితంగా ఆ వీడియో కూడా ప్రాబ్లమే అవుతుంది. మరి ముఖ్యంగా ఇంకోటి చెబుతున్నానండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా యూట్యూబ్లో వీడియోలు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా, మనం వేరే వాళ్ళ వీడియోని కాపీ చేసేసుకుని, అంటే ఇది ఇందాక చెప్పాను కానీ నేను చెప్పింది ఇన్స్టాగ్రామ్ వీడియో గురించి, అలా కాదు. ఇది ఫుల్ వీడియో, లాంగ్ వీడియో అనమాట. లాంగ్ వీడియోని కాపీ చేసుకుని, ఆ లాంగ్ వీడియోలో కాపీ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే, దాన్ని వాయిస్ని మార్చేస్తాం. అంటే మార్చేసేసి చైల్డ్ వాయిస్గా కానీ లేదా ఫన్నీ వాయిస్గా కానీ పెట్టి ఆ ఫుల్ వీడియో మనం పెట్టుకున్నాం అనుకోండి, 100% ఆ వీడియో ప్రాబ్లం అయింది. ఖచ్చితంగా చెప్తున్నాను, 100% ఆ వీడియో ప్రాబ్లం అయింది. ప్రాబ్లం రాకపోవటమే కాకుండా మన ఛానల్ కూడా పోవడానికి చాలా అవకాశం ఉందన్నమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అది దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళ కంటెంట్ మీరు యూజ్ చేసుకోబాకండి, వేరే వాళ్ళ వీడియోస్ మీరు యూజ్ చేసుకోబాకండి. నాకు 3 times పోయింది ఫ్రెండ్స్. నేను 3 times ఎదుర్కొన్నా. నేను చాలా బాధపడ్డా 3 times. పోయినప్పుడైతే కనుక కొద్ది రోజుల్లో అసలు ఎలాగంటే, నేను ఇబ్బంది పడ్డాను. కాబట్టి నేను అంత పెద్ద యూట్యూబర్ని కాకపోవచ్చు, కానీ నేను ఎదుర్కొన్న సమస్యలు అనేది చిన్న యూట్యూబర్లు ఎవరైనా ఉంటే కనుక దయచేసి మీరు ఫేస్ చేసుకోవటానికి, అంటే మీరు ఇలా ఇబ్బంది పడకూడదని నేను చెబుతున్నా. నెక్స్ట్, మారణాయుధాలు ఖచ్చితంగా వాడరాదు. ఏంటంటే బాంబు కానీ, పెట్రోల్ కానీ, లేదంటే కనుక కిరోసిన్ కానీ ఇలాంటివి మనం వెలిగించి
వాటిని అది కింద పోసి వెలిగించడం కానీ, లేదా రైల్వే ట్రాక్ మీద వెళ్ళే ట్రాక్ మీద నుంచుని ఫోటోలు దిగటం కానీ, ఇలాంటివి చేయటం అనేది చాలా తప్పు. అది తప్పనే కాదండి, యూట్యూబ్ అనేది ఖచ్చితంగా పరిగణంలోకి తీసుకోపోవటమే కాకుండా మన ఛానల్ కూడా పోవచ్చు. అప్పటిదాకా మానిటైజేషన్ అవుతుంది అనుకున్న ఛానల్ చివరి మూమెంట్లో పోయినా ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే ఇవన్నీ నేను ఎదుర్కొన్నా ఫ్రెండ్స్, ఇవన్నీ నేను పెట్టాను, నేను ఎదుర్కొన్నాను కాబట్టే మీరు ఆ ఇబ్బందులు పడకూడదని నేను మళ్ళీ చూస్తున్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మూవీ సాంగ్స్ ఖచ్చితంగా చూస్తున్నాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మూవీ సాంగ్స్ అనేది ఏవి కూడా మీరు మీ దానిలో పెట్టుకోబాకండి. మీకు అంతగా కావాలనుకుంటే కనుక ఆదిత్య మ్యూజిక్ వాడితో మాట్లాడుకొని మీరు డబ్బులతో పర్చేస్ చేసుకుని మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అంతేగాని వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వేరే వాళ్ళ మ్యూజిక్ తెచ్చుకుని మన దాంట్లో పెడతామని చాలా చాలా ప్రాబ్లం. ఇంకోటి, బ్లడ్కి సంబంధించిన వీడియోలు ఇవి పెట్టవాకండి. అంటే గవాల్ని మనం చాకు తీసుకుని ఇక్కడ కోసుకోవటం కానీ, లవ్ ఫెయిల్యూర్ వీడియో పెట్టేటప్పుడు చేతులు కోసుకోవటం కానీ, అలా కోసుకుని వీడియో తీసి పెడితే కనుక ఖచ్చితంగా ఆ ఛానల్ తీసి పెద్దగా దిగటమే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒప్పని చూస్తున్నా, ఎందుకంటే నేను ఇవి కూడా నేను ఎదుర్కొన్నా. అంటే నేను పెట్టలేదు, నేను కొన్ని చూడటం వలన వాళ్ళకి పోవటం వల్ల నేను మీకు చూస్తున్నాను. నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా మనసులో పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి మీరు ఆ మిస్టేక్ చేయరు అని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి, పిల్లల చేత వీడియోలు చేయించుకోండి, నో ప్రాబ్లం. కానీ ఎలా ఉండాలంటే ఫన్గా ఉండాలి. ఇప్పుడు దీపావళి వస్తుంది కదా అని మనం ఏం చేస్తామంటే బాంబు పెట్టేసి పిల్లల్ని వెలిగించమని వచ్చేసి అది పేలంగానే మనం వచ్చి నవ్వటం, లేదా మనం ఇలా చేయటం చేసామనుకోండి, యూట్యూబ్ ఖచ్చితంగా అది చిల్డ్రన్స్కి ఇబ్బంది అని చెప్పేసి ఆ వీడియోని కూడా కాపీరైట్ కింద పడేసి పక్కన పడేసిద్ది. అది కూడా ఎలిజిబుల్ ఉండదు. సో అలాంటిది కూడా ఏమైనా చేస్తున్నారంటే కనుక ఖచ్చితంగా ఆపేసేసుకోండి. ఎందుకంటే అలాంటి వీడియోలకి అసలు పర్మిషన్ లేదు. పిల్లల్ని పెట్టి ఫన్నీగా చేసుకోండి, ఏదైనా నవ్వుతా సరదాగా ఉండేటట్టు ముందుగానే చెప్పుకోండి. మీరు చేసే వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరికి ఏం చేస్తారంటే ఆ వీడియోని ఒక చిన్న అంటే లాంగ్గా ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఫుల్ స్పీడ్లో పెట్టేసి చూపించండి. ఓకే, మేము ఇలా తీసాము, ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం, ఇలా అయ్యామంటే అలా రెడీ అయ్యి ఉన్నాము, ఇలా చేస్తున్నామంటే ప్రాబ్లం ఉండదు. అలా లేకుండా డైరెక్ట్గా నువ్వు వీడియో పెట్టేస్తే కనుక ఖచ్చితంగా గోయిందా, ఇంక చేసేది ఏం లేదు. తీసుకెళ్ళి దాన్ని కూడా అది మళ్ళీ ఇంకొకటి చెబుతున్నాను. మనకి ఇప్పుడు యూట్యూబ్ గురించి చాలామంది మేము వ్యూస్ అమ్ముతాము, సబ్స్క్రైబర్లు అమ్ముతాము, మీరు తీసుకోండి, మీకు చాలా ఉపయోగపడిద్ది అని చెప్పి చెబుతారు. ఫస్ట్ మీరు నిజంగానే వ్యూస్ అమ్ముతారు, సబ్స్క్రైబర్లను అమ్ముతారు. మనం కానీ కక్కుర్తిపడి కొన్నాం అనుకోండి, ఏముండదు. యూట్యూబ్ ప్రతి ఒక్కటి చూసిద్ది, చూడండి ఏది ఉండదు అన్నమాట. అందుకని నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ గురించి ఎవరైనా సరే మేము వ్యూస్ అమ్ముతాము, సబ్స్క్రైబర్లు అమ్ముతాము, మీకు మానిటైజేషన్ చేపిస్తామనంటే ఎవరు నమ్మొద్దు. కష్టపడి మీరు ఒక వీడియో చేసుకున్నా సరే దానికి వచ్చే 10 వ్యూస్ అయినా సరే జెన్యున్గా రానివ్వండి. జెన్యున్గా వస్తేనే మీకు ఉపయోగం. లేదంటే కనుక ఆ వాచ్ టైమ్ పనికిరాదు, ఆ యొక్క వ్యూస్ కౌంట్లోకి రావన్నమాట. ఈ రోజున మీకు కౌంట్లోకి రావచ్చు, పనికి రావచ్చు, కానీ రేపటి రోజున 100% మీ ఛానల్ అనేది మళ్ళీ వాడు వెరిఫై చేశాడంటే కనుక ఖచ్చితంగా తీసుకెళ్ళి పెద్ద కళ్ళ పడటమే. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి నేను ఎదుర్కొన్న సమస్య కాబట్టి మీకు నేను చెబుతున్నాను. దయచేసి ఎవరు కూడా ఇలాంటివి చేయకబాకండి, అది పర్చేస్ చేయబాకండి. ఎందుకంటే జెన్యున్గా రానివ్వండి, జెన్యున్గా వచ్చాయనుకోండి నిలబడతారు. ఎందుకంటే మీ దగ్గర కంటెంట్ ఉంటే ఓకే, ఉపయోగం ఉందా మనోడు ఛానల్ చూడటం వల్లనే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. లేదంటే ఒక వీడియో చూసి పక్క వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒక వీడియో పెడతావు కదా, ఇది ఏదో సోది పెట్టాడు అని చూడటాకే వస్తారు. అందుకని దయచేసి ఎవరు కూడా జెన్యున్గానే ట్రై చేయండి, కానీ పర్చేస్ చేయడానికి అసలు యాక్సెప్ట్ చేయబాకండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. సెక్సువల్కి సంబంధించింది ఏవి కూడా పెట్టబాకండి. అంటే ఈ మధ్య ఏం జరుగుతుందంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను, యూట్యూబ్లో కూడా చూస్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేడీస్ అంటే నేను అందరి గురించి చెప్పట్లేదండి, కొందరి గురించి చెప్తున్నాను. శారీస్ అనేది ఎక్కడి వరకు కట్టుకోవటం, మళ్ళీ ఇలా చూపించుకోవటం చూస్తారంటే కనుక ఖచ్చితంగా యూట్యూబ్ దాన్ని సెక్సువల్ కింద పెట్టేసి ఆ యొక్క ఛానల్ని తీసి పెద్ద కాళ్ళ పడేసింది. ఫ్రెండ్స్, నేను చెప్పినట్లో కొన్నైనా మీకు నచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. దయచేసి యూట్యూబ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పిన కొన్ని అంటే మొత్తం నేను చెప్పకపోయినా నేను ఎదుర్కొన్న సమస్యలు మీకు చెబుతున్నాను కాబట్టి వాటిలో కొన్నైనా మీరు అర్థం చేసుకుని దయచేసి యూట్యూబ్లో మీ సొంత కంటెంట్ పెట్టుకోండి, ఓన్గా చేయండి. వీడియో ముందు మీరు కూర్చునే చేయండి, వీడియో ముందు చేయండి. ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి 100%. నేను ఫస్ట్లో నిజం చెబుతాను ఫ్రెండ్స్, నాకు ఫస్ట్లో వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్ లేరు.
వాచ్ టైం లేదు. డాలర్స్ అయితే ఇప్పుడు ఓపెనింగ్ చెబుతున్నాను, దీని ముందు చెప్పకూడదు, అస్సలు లేవు. కానీ ఇప్పుడు నాకు ఇంక్రీజ్ అవుతున్నాయి, నాకు వస్తున్నాయి. కాబట్టే ఇవి నేను ఎదుర్కొన్న సమస్యని మీకు తెలిస్తే మీరు కూడా అలా చేయకుండా ఎలా చేస్తే మీకు కూడా వస్తాయని చాలామంది ఈ యూట్యూబ్ ఎంచుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక కష్టంతోనే ఎంచుకుంటారండి. అంటే సొంతగా కష్టపడాలి, సొంతగా స్వయం కృషితో మనం పైకి రావాలని అని టార్గెట్ పెట్టుకుని వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా, నాకు తెలుసు అండి. ఎందుకంటే నేను కూడా అలా వచ్చిన వాడిని కాబట్టి చెబుతున్నాను. దయచేసి ఎవరైనా సరే మీరు యూట్యూబ్లో వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయబాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, వేరే వాళ్ళ మ్యూజిక్ యూజ్ చేయబాకండి, మీ సొంతగా పెట్టుకోండి. జెన్యున్గా వచ్చే 10 మంది సబ్స్క్రైబర్లు 10 వ్యూస్ వచ్చినా చాలు. మీకు కొద్ది కాలం టైం పట్టచ్చు, కానీ ఒక్క వీడియో చాలు. మీరు ఒక్క వీడియో పాపులర్ అవడానికి సరిపోద్ది. ఆ ఒక్క వీడియో కోసం మీరు ఎదురు చూడండి, బాగా చేయండి. మీరు ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారని నేను నమ్ముతున్నాను. దయచేసి మీ అందరి కోసం నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఉపయోగం. ఫ్రెండ్స్, నా వీడియోలో నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయినా అందించారని నేను అనుకుంటున్నాను. దయచేసి మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తుంది ఏంటంటే, కొత్త యూట్యూబర్లు అందరికి కూడా మీరు నేను చెప్పిన వాటిలో ఏదన్నా ఒకవేళ మీలో మిస్టేక్ ఉంటే మార్చుకొని ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకునేవాడిని. కాబట్టి ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. తప్పులు చేయబాకండి. తప్పు చేయకోకుండా చక్కగా ఓన్ కంటెంట్తో మీరు ముందుకెళ్ళండి, సక్సెస్ అవుతారు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను మళ్ళీ చెబుతున్నానండి. ఎన్ని రోజులు చెప్పదలుచుకోలేదు, కానీ ఈరోజు చెప్పేస్తున్నాను. నాకు యూట్యూబ్లో నాకు కూడా డాలర్స్ అనేవి వస్తున్నాయి. అది నేను చెప్పకూడదు, కానీ చెబుతున్నాను. అది నాకు ఎలా వస్తుంది అంటే, కొంచెం నేను సాటిస్ఫాక్షన్గా ఒక ఉద్యోగస్తుడికి వచ్చినట్టే వస్తున్నాయి నాకు కూడా. ఇంతకు ముందు అయితే రాలేదండి, కానీ ఇప్పుడు వస్తుంది. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందుకని కొంతమంది చిన్న యూట్యూబర్లు దయచేసి ఎవరైనా కానీ మిస్టేక్స్ ఉంటే చేయబాకండి. ఫ్రెండ్స్, తమ్ముళ్ళు, అన్నయ్యలు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అక్క చెల్ల ఎవరైనా సరే నా వీడియో మీకు యూజ్ అనిపిస్తే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి నేను మరెన్నో వీడియోస్ చేయాలంటే కనుక మీ ప్రోత్సాహం ఉంటేనే నేను చేయగలుగుతాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువా కింగ్ ఛానల్. మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అది సాహసం, అది చూడండి, చెయ్యండి, ఖచ్చితంగా సక్సెస్ ఉండిద్ది. ప్లీజ్.